అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబు వారీగా ఉంటే ప్రజాస్వామికి వాతావరణాన్ని నెలకొల్పింది. ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికారం పగ్గాలు చేపట్టిన నాటి నుంచే తెలంగాణలో అసలైన స్వేచ్ఛ స్వాతంత్ర్య వాతావరణం వెలివెలిసింది. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామి శకం ఆరంభమైనది. తొలి రోజున ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించి మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే వేదికగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి వారంలో 2 రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకి చెప్పుకునే అవకాశం కల్పించినది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసినందుకు కంకణం కట్టుకుంది. నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సాధించినది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు సరికొత్తగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించినది. ప్రభుత్వం అధికారులను రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించినది. సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరూ దరఖాస్తులను చేసుకోవాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. 6 గ్యారంటీలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినది. ఇప్పటికే దాదాపు 48,076 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.